బిడ్డ నువ్వు అట్లే ఇబ్బంది పడద్దు, తీసుకొని పో. అప్పుడు మళ్ళీ సిలువలు తిరగేసి ఒక సిలువను తీసుకుంది. అది పర్ఫెక్ట్గా సరిపోయింది. అది ఎత్తుకొని ముందుకు వెళ్తూ ఉంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అబ్బా ఈ సిలువ నాకు కంఫర్ట్గా ఉంది. అంతకుముందు 4 సిలువలు నాకు సరిగ్గా సరిపోలేదు, నాకు అన్కంఫర్ట్ ఉన్నాయి. ఈ సిలువ అయితే కరెక్ట్గా ఇది నా కోసమే చేసినట్టుంది, పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని ఈజీగా మోసుకొని పోవచ్చు, ఇది నాకు పెద్ద భారం అనిపించట్లేదు అని దాన్ని పరకాయించి చూస్తే దాని మీద ఆమె పేరే రాసింది. ఫస్ట్ ఏ సిలువ అయితే పడేసిందో ఇది నాకు సెట్ కాలేదని 4 సిలువలు ఎంపిక చేసుకొని మోస్తే ఆ 4 ఆమెకు సెట్ కాల. చివరికి ఆమె ముందు పడేసిన సిలువ అన్ని సిలువల్లో కలిసిపోయింది. ఆ సిలువను చూసి చివరికి తన సిలువ తాను ఎత్తుకొని కంఫర్ట్ ఫీల్ అయింది. అప్పుడు ప్రభు అన్నాడు, నా కుమారి నీ భుజం మీద ఉన్న సిలువ ఎవరిదో తెలుసా? నా పేరే రాసిందిగా ప్రభువా. నీ కోసం సిద్ధపరిచిందమ్మా అది. నీ సిలువని ఇంకొకళ్ళు మోయలేరు, ఇంకొక సిలువని నువ్వు మోయలేవు. ఎవరి సిలువ వాళ్ళే మోయాలి.